అయితే నన్ను నైట్ వేసుకోమంటారా? ఏడుకెళ్ళి నైట్ వేసుకున్నామంటే ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోతుంది. R&B గెస్ట్ హౌస్ పోయి ఆడేసుకున్న నైట్. కస్టమర్ ఎవరు? అదే ఆ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లేడా హనుమంత్ తప్ప. ఆయన బాగా ఏజ్డ్ కదా. ఏతో మనకేం పని, మన పని కావాలి. చల్ పో. సర్లే. ఏంటి సార్ అర్జెంట్ గా రమ్మని కవర్ చేశారు? ఏం లేదువా, మన బ్లూ మూన్ హోటల్ క్యాబ్ నడిపిస్తున్నామని ఆ మహిళా మండలి అధ్యక్షురాలు వీరలక్ష్మి లేదా కంప్లైంట్ ఇచ్చిందంట. మీ పోలీసు వాళ్ళు వచ్చి మన స్టాఫ్ ని మొత్తం అరెస్ట్ చేసిండ్రు. దీనికింత టెన్షన్ ఎందుకు సార్, నేను వెళ్ళి విడిపించురాను. ఆగిట్లా చేస్తే ఆ వీరలక్ష్మి సైలెంట్ ఉంటదా? మళ్ళీ కిరికిరి చేస్తది. ముందు దాన్ని నోరు మూయించాలి. సింపుల్. ఆ వీరలక్ష్మి తాగే కాఫీలో 4 స్లీపింగ్ పిల్స్ వేసి పడుకోబెట్టేస్తాం. ఆ తర్వాత మన రవి గారు వెళ్ళి బ్లూ ఫిల్మ్ తీస్తాడు. దాన్ని కాపీలు చేసి మహిళా మండలికి సప్లై చేస్తాం. దాంతో కేసు ఆగు. ఏమైంది కొడుక? అక్కడ చూడు. గపోరి కావాలనే. గపూర్ ఎవరనుకున్నావురా? స్టెఫీ గ్రాఫు. దాని ఆటోగ్రాఫ్ కూడా మనకు దొరకదు. గపోరి కాదు, గా న్యూస్ చదివే పూరి. నిన్న జరిగిన గ్రాండ్ స్లామ్ సెమీఫైనల్స్ లో మోనికా సెలెస్టెస్ స్టెఫీ గ్రాఫ్ గాపూరా పొద్దు బిడ్డ. ఏం గాపూర్ని ఇట్లా తీసుకొస్తే వార్తలు ఎవరు చదువుతారే? అదంతా నాకు తెలియదు. నాకు గపోరి కావాలి, నాకు గపోరి కావాలి, నాకు గపోరి కావాలి. వీడు మరీ రోజు రోజుకి టూ మచ్ అయిపోతున్నాడే. అరే, మొన్న యాక్సిడెంట్ లో చచ్చిపోయిన డయానా బొమ్మ చూసి జీపీఎస్ కలిగి ఇక్కడ తీసుకురమ్మంటాడు. తను చచ్చిపోయింది ఆయన నమ్మించడానికి నేను చచ్చాను. సర్లే, మొన్న BBC న్యూస్ లో అదేదో దేశపు లేడీ ప్రధాని ప్రమాణ స్వీకారం చేస్తాంటే వెళ్లి రైడింగ్ చేసి దాన్ని తీసుకొచ్చేయమన్నాడు. మరి ఏం చేసావు? మన పప్పీకే ముసుకేసి ఆవిడే ఈవిడని కరెంట్ తీసి లోపలికి దోస్తా. కొడక గపూరి తీసుకురాపోతే నేను వస్తా. నువ్వు ఇదిగో ఎట్లయినా కిందికి విధి చేసి రేపు రేత్రికి ఆ పోరని పక్కన నిలబెడతా. ఇదిగో ఎస్పీ లాయరు, ఆ పోరాడు ఉంటుందా? టీవీ స్టేషన్ లో ఉంటుంది. అయితే నువ్వు రండి. మేడం, మీకోసం ఎవరు వచ్చారు? 1 minute. ఓకే. ఎవరండి? హాయ్ భారతి, ఎప్పుడొచ్చావే? నువ్వు టీవీలో బాంబు పేలుడు లాంటి బ్యాడ్ న్యూస్ ని కూడా నవ్వుతూ చెప్తున్నప్పుడు. సర్లే కూర్చో. ఇంతకీ హైదరాబాద్ ఎప్పుడొచ్చావే? వారం రోజులైంది. వారం రోజులైతే ఇప్పుడా కలవటం? మేడం, మళ్ళీ మీకోసం ఎవరు వచ్చారు? ఎవరు? నేను ఎస్పీని, MP నరసింహం గారు రైట్ హ్యాండ్, ఈ లాయర్ గారు లెఫ్ట్ హ్యాండ్. మరి అక్కడే నాకు మండు. నేను రైట్ హ్యాండ్, ఆయన లెఫ్ట్ హ్యాండ్. సరే, పనేంటో చెప్పండి. వారి అబ్బాయి సంపత్ బాబు గారు టీవీలో న్యూస్ చదువుతున్న మీ ఫిగర్ చూసి ఫిట్ వచ్చి పడిపోయి కొట్టుకుంటున్నాడు. రాగల 24 గంటల్లో తమరొచ్చి సంపత్ గారిని సంతృప్తి పరిస్తే మీరు అడిగింది ఇస్తామని నరసింహం గారు తెలియజేశారు. పళ్ళు రాలిపోతాయి. ఈ దుర్వార్త ఆయన చెవిని పడితే ప్రముఖ న్యూస్ రీడర్ కుమారి ప్రియ కారు యాక్సిడెంట్ లో దారుణంగా మరణించింది అని తెలియజేయడానికి చింతిస్తున్నాము అన్న వార్త రేపు మరో న్యూస్ రీడర్ చదవాల్సి వస్తుంది. బాధ్యతలు వృత్తిలో ఉండి ఇలాంటి బ్రోకర్ పనులు చేయడానికి మీకు సిగ్గులేదు? లేదు అని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను. నువ్వు వస్తావా రావా? మీరు ఒక్క నిమిషం ఇక్కడే ఉంటే ఏం చేస్తానో నాకే తెలీదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. నువ్వు రాలేదనుకో, మీరు ఇక్కడ నుంచి వెళ్లేదనుకో, ఈ బాగోతు మొత్తం ఫ్లాష్ న్యూస్ లో చదవాల్సి వస్తుంది. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు రోడ్డు యాక్సిడెంట్ లో కలుద్దాం. అంతవరకు సెలవు. ఇడియట్స్, సెన్స్లెస్ ఫెలోస్. చిచి వెదవులు. ఏమిటి? ఏమైంది? ఎవడో గొట్టం గడికి నేను నచ్చాడట. వాడి కోరి తెలిస్తే నేను కోరుకుని ఇస్తాడట. చెప్పు తీసుకొట్టకపోయావా? ఎందుకులే దరిద్రం. వీలైనంత త్వరలో ఈ ఉద్యోగం మానేసి పెళ్లి చేసుకోవడం బెటర్. తను కూడా అదే కోరుకుంటున్నాడు. తనెవరు? బాయ్ ఫ్రెండా? ఏం చేస్తుంటాడు? ఉస్మానియాలో PhD చేస్తున్నాడు. నాయనా గేందెక్కింతసేపు బచ్చగాలి పోయి 4 గంటలు అయింది. వచ్చేసరి బిడ్డ నువ్వైతే ఫిగర్ పెరిగి ఫిగర్ మీద మనసు పడ్డాక ఫిగర్ చేయకంటావు. నువ్వేం నాయనా ఉన్నాయినా? అరే వచ్చిండ్రా. నా పొరొచ్చింది, నా పొరొచ్చింది. పోరేదివా? రానంది సార్. నాయనా నేను నీకు తల కొరివి పెట్టా. నే చేస్తా, నే చేస్తానే. కొట్టిందిరా బిడ్డ. నువ్వేం ఫిగర్ చేయకే. గాపోయి నేను తెప్పిస్తా. ఇప్పుడు ఏం చేయాలి? ఎంతగానో బతిమాలను సార్, వినలేదు. చివరికి డబ్బా చూపించాం, భయపెట్టాం కూడా. దానికి ఎవడో లవర్ ఉన్నాడంట సార్. అయితే నన్ను నైటీ వేసుకుని ఆ లవర్ దగ్గరికి వెళ్ళరమ్మంటారా? లవ్వర్ దగ్గర పోయేది నువ్వు కాదు, గాంధీ. అదిగో అతనే నా బాయ్ ఫ్రెండ్. ఏమిటి, నిన్ను చూసాడా? అలా హై స్పీడ్ లో పరిగెత్తుకొస్తున్నాడు. ఏదో గొడవ జరుగుతున్నట్టుందే.
ఎందుక నువ్వు ప్రేమించిన టీవీ అమ్మాయిని మర్చిపోయి మన నర్సింగ్ గారి అబ్బాయి దగ్గర పంపిస్తావని? ప్రియ నా ప్రాణం, నన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. మనీ పర్స్ సైడ్ గా ఉంటే టైటానిక్ హీరోయిన్ అయినా ప్రేమించవచ్చు. ఆ టీవీ పిల్లలు మర్చిపో. నా ప్రాణం పోయినా అది జరగదు. అయితే నీ ప్రాణం పోతుంది. అతని మీద మరో దెబ్బ పడిందో మర్యాద దక్కదు. అతను ఊరికి ఎందుకు అలా కొడుతున్నా? ఊరికినే కొట్టడంలా 20,000 తీసుకున్నా కొడుతున్నా. ఏం తప్పు చేశాడని? ఏం చేశాడా? మా నర్సింగ్ గారి అబ్బాయి మనసు పడ్డ అమ్మాయి అన్యాయంగా వీడు ప్రేమించేశాడు. అంటే వాడు ప్రేమించుకోవడం తప్ప? తప్పు ఒప్ప మాకు తెలియదు. వాడు డబ్బు ఇచ్చాడు, మేము కొడుతున్నాం. డబ్బిస్తే ఏమైనా చేస్తారా? ఎందుకు చెయ్యవు? నువ్వు డబ్బులే ఆడి తెలియని డబ్బులకి ఆయింట్మెంట్ కూడా రాస్తాం. అయితే ఇదిగో, మళ్ళీ వాళ్ళ జోలికి వచ్చారంటే ఊరుకోను. రండి. కాంతి కట్ట చేసిందా? మీరు డబ్బిస్తే అపోజిషన్ వాళ్ళు బంగారం ఇచ్చారు, దాంతో వాళ్ళ కాంటాక్ట్ అయిపోయాడు. బాగా టెన్షన్ గా ఉన్నట్టున్నారు. నైటీ వేసుకురమ్మంటారా? ఎవరే టెన్షన్ లో ఉన్నా నువ్వు మాత్రం ఆ టెన్షన్ లో ఉంటావు. బిడ్డ నే పోతున్నా. బిడ్డ ఏమైందిరా? చచ్చిపోతున్నా. ఏ బిడ్డ? నే వెళ్తా. ఆ! నీకు ఏంది తలకొరి కొడుకా ఇది? పెట్టా. ఏంద్రా బిడ్డ ఇది? నీకు చచ్చిన తలకొరి పెట్టా. ఏంద్రా బిడ్డ ఇది ఎట్లా అంటావు? నువ్వు చచ్చినాక నేను మాత్రం బతుకుతాను. నేను చస్తా. నువ్వు చచ్చినాక నేను ఎందుకురా? ఓరి వీళ్ళ రక్త సంబంధం తగలడా? ఇదేం ప్రేమరా బాబు? ఇంకా సేపు అవుతే మనల్ని కూడా కోసుకోమంటారేమో. ఆగండి సార్, మీరు కూడా చిన్నపిల్లాడి సార్. నా బిడ్డ ముత్తడి తిత్తలని బతుకు నాకెందుకు? నేను చస్తా. జెమినీ టీవీలో న్యూస్ రావట్లేదు, టీవీ చూడడం మానేస్తావా? ఛానల్ మార్చుకుని ఈ టీవీ చూస్తాం. అంటే మన వాడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడని ఓ అబద్ధం ఆడి వాళ్ళ బాబుని లైన్ లో పెట్టేద్దాం. ఒరే వాలి, అన్నేంటా నవ్వు? లవ్వు లవ్వా? ఎవరన్నా బామ్మతో లవ్లో పడతారు కానీ బొమ్మతో లవ్ ఏంట్రా? ఓరే పిచ్చి మొహమా, నీకు నాకు అది బొమ్మరా, మన గురుడికి అది భారతమ్మరా. నీకెలా తెలుసు? వెరీ సింపుల్. ఆ? ఆ భారతం చూడగానే మన గురుడికి ఫ్లూట్ వీణా మోగేస్తున్నా, ఆ. దాంతో బొమ్మలా విసిపోతున్నాడా? ఆ. అంటే మీనింగ్ ఏంట్రా? ఆ. కావాలంటే చూడు, ఆ బొమ్మని భారతమ్మలా ఊహించేసుకుని మెల్లగా కళ్ళు మూసేసుకుంటాడు. మూసేసుకున్నాడు. అలా కళ్ళు మూసేసుకుంటే ఏమవుద్ది? మనం మూసుకుంటే అమావాస్య అవుద్ది, అన్న మూసుకుంటే పున్నమే అవుద్ది. తర్వాత టైటానిక్ హీరో హీరోయిన్ల బాసు భారతి ఇద్దరు ఎంటర్ అవుతారు. ఆ తర్వాత మాటలుండవు, పాటలే పాట. బాంబులు కత్తులేంట్రా? అక్కడ ఏదైనా తేడా జరిగితే లేపేయడానికన్నా. ఒరే నా తుప్పట్టిన బ్లేడు, మనం వెళ్ళేది పెళ్లి చూపులకి రా, ఫైటింగ్లు కాదు. వేరే పని పెట్టండి. అలాగే అన్న. ఏమై పద్దులు, నువ్వు రెడీయేనా? నేను రెడీయే, పెళ్లి కొడుకు కోసం వెయిటింగ్. పెళ్లికలా వచ్చేసిందే బాసు, జీపునే రెడీ చేశాం. డిస్కో హడావిడిగా రెడీ అంటూ రౌడీలంతా చలో అంటూ డిస్కో డిస్కో డిస్కో. అరే ఆపరా అన్నా, పెళ్లి పెద్ద అంతా రెడీగా ఉన్నారు. ఆలస్యం అయితే మందు కొట్టి పడిపోతారు. నువ్వు త్వరగా వచ్చే. భారతి పెళ్లికి ఒప్పుకుంటుందా? ఏంటన్నా నువ్వు మాట్లాడే మాట? ఒప్పుకోక ఏం చేస్తే? నువ్వేమన్నా నెలసరి జీతం తీసుకునే గుమస్తావా, ప్లేడర్వా, డాక్టర్వా, ఇంజనీర్వా? ఫుల్ టైం ఇన్కమ్ ఉన్న ప్యూర్ గుండవి. ఏ పోలీస్ స్టేషన్ లో చూసినా రికార్డ్ బ్రేక్ లో ఉన్నాయి కేసులో. అంతేకాదు, ఇంత పాపులారిటీ ఉన్న మగాండి ఏ ఆడది కాదంటది. అది కాదురా, ఆ అమ్మాయి ఏమో బాగా చదువుకుంది, మనమేమో రౌడీ వెధవలం. రౌడీ గారి పెళ్ళంలో మోహన్ బాబు రౌడీ, సాగున ఫ్యామిలీ టైపు. పెళ్లి చేసుకోలేదా? రౌడీ అల్లుళ్ళ చిరంజీవి మన టైపు, దివ్యభారతి ఫ్యామిలీస్ చేసుకోవాలా? ఏంటన్నా నువ్వు మాట్లాడేది? అసలు నీలాంటి మొగుడు దొరకటం ఆ పిల్ల అదృష్టం. అవునవును, ఏ ఆరుదానికి దొరకని అరుదైన అదృష్టం. నీకు బ్యాడ్ టైం వచ్చేసిందిరా, అందుకే ఈ పెళ్లి చూపులకి వెళ్తున్నావు కదన్నా. నాకేదో సిగ్గుగా ఉందిరా. నీతో వచ్చేందుకు మాకు లేని సిగ్గు నీకెందుకు రా త్రాష్టుడా? బయలుదేరండి బయలుదేరండి, ఆలస్యం అయితే మళ్ళీ రాహుకాలం వెళ్ళిపోతుంది. రాహుకాలం అంత మంచిదండి. రిజల్ట్ మీరే చూస్తారుగా. రండి రండి. అన్నారా వాడు మన రౌడీ అన్నలందరికి పండగ, ఊరంతా సంక్రాంతి. ఎక్కువ ఎక్కువ ఊగన్నా. ఏంట్రా ఏమైంది? శుభవాన్ని పెళ్లి చూపులకు వెళ్తుంటే వీడియో ఈవిడ ఎదురొచ్చింది. అభిషేకం
ఇదేంటన్నా ఎలా తన్నావు? తన్నడం కాదురా తాట వచ్చేస్తాను. ఆవిడ ఎదురు వస్తే అపశకునం అంటావా? అది కాదు, విడో ఎదురొస్తే. నోర్మై. క్షమించండి, వాడేదో తెలియక. నేను పెళ్లి చూపులకు వెళ్తున్నాను. మీరెదురొస్తే నాకు శుభం జరుగుతుంది. కాదనుకుంటా రండి. ముసలారా, ఇక్కడ భారత్ తాత ఎవరు? నేనే. ఏ ఇంత ముందు మా అన్న గురించి ఏమన్నా విన్నావా? విన్నామండి. చాకు లాంటి కుర్రాడు, చాకుతో ఏ పనైనా చేస్తాడు అని విన్నామండి. ఇంతకీ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో చెప్పండి. మా గురువు గారికి ప్రేమ పుట్టింది, పెళ్లి మీద మనసు మళ్ళింది. ఈ పుణ్యాత్ముడి ప్రేమను చూరుకున్న అదృష్టవంతురాలు ఎవరు బాబు? ఇంకెవరు? భారతీయ. భారతే. ఆరైతే మా అన్న మీ మనవరాన్ని తెగ ప్రేమించేశాడు. మీరు మా తాంబూలాలు ఇచ్చుకుని వాళ్ళు పెళ్లి చేసి పెడితే మీరు ఆడుకోవడానికి 2-3 పుడతలు కనిచేస్తాడంతే. చూడా, చదువు సంస్కారం ఉన్న నా మనవరాల్ని ఇలాంటి రౌడీ గడికి పెళ్లి. మాట్లాడితే రౌడీ రౌడీ అంటారు. లేకపోతే మాట వరకు ఇప్పుడు హోటల్కి వెళ్తాం, టిఫిన్ చేస్తాం, ఆ డబ్బులు అడుగుతాడు. హోటల్ రౌడీ అయిపోతాడా? వాళ్ళకి వెళ్ళి టికెట్ కొంటాం, ఆ డబ్బులు అడుగుతాడు. థియేటర్ రౌడీ అయిపోతాడా? మా అన్న కూడా